समर्यमासं भगवानने यात्संजना पद्यगं सुयमस्तु देवाः सागरमन्त्रैस्ते कन्यादानं गत्वा प्रवदे अरोहमं परिवादं परिक्षमं दुष्वप्नन्दरिदंसद्भ्यो दिनाम्यहम् अनुहोदं परिहोदकं चतुरेर्यदशागुणं मृगस्य सर्वमक्षजातभ्यो ఈ చరాచర సృష్టిలో కూడా రాముడంతటి వాడు ఎక్కడా కనిపించడు. సూర్యవంశంలో పుట్టినవాడు ఇక్ష్వాకు అనే ఒక మహారాజు గారి యొక్క మనవడు వంశంలో పుట్టినవాడయ్యా. ఆయనకి ఆధిపత్యాంతాలు లేవు. ఆయన సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడు అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరామచంద్ర వారి యొక్క వంశము ప్రవరా కూడా అంతా చెప్పారన్నమాట. ఇప్పుడు సీతాదేవి పక్కన ఉన్న వారు ఎవరయ్యా అంటే యాజ్ఞవల్క్యుడు, శతానుడు ఇద్దరు పురోహితులు ఉన్నారన్నమాట. వారిద్దరూ కూడాను ఈ విధంగా సీతాదేవి యొక్క వంశ చరిత్రను చెబుతున్నారన్నమాట. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్హే ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య. సీతాదేవిది గౌతమ సగోత్రమయ్యా. ఇట్లా జనక మహారాజు గారి యొక్క పుత్రిక గౌతమ సగోత్రోద్భవ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక చంద్రవంశ ప్రదీపిక లక్ష్మీస్వరూపిణి సీతారామీ కన్యా. ఇక సీతామ్మవారు చంద్రవంశంలో పుట్టిందయ్యా. ఆయన చంద్రవంశానికి గొప్ప కీర్తి తెచ్చేది ఆవిడ పేరు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం. ఆవిడ యొక్క పేరు సీత అని చెప్పి ఈ సీతామ్మవారి వైపు పురోహితులు శతానందుడు తర్వాత యాజ్ఞవల్క్యుడు చెప్పారన్నమాట. ఇప్పుడు మీరందరూ కూడా చెప్పండి. ధర్మప్రద సంపత్యర్థం గృణీమహే. మీరందరూ కూడా కలిసి సీతామ్మవారిని రాముల వారికి ఇస్తున్నారు కనుక మీరు వాళ్ళందరూ వచ్చి అడిగారు అన్నమాట. వాళ్ళిద్దరికి కన్యాను నిశ్చయించండి అంటే సరేనండి అని చెప్పి జనక